రమ్య, గౌతమ్ ఊర్లో జనం మొత్తం పంచాయతీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ డీఎన్ఏ రిపోర్ట్ మొత్తం చూసి, ఈ మల్లిక గౌతమ్ బిడ్డ కాదు, రమ్య అలాగే కేశవ వాళ్ళ బిడ్డ మాత్రమే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం, అవును, ఈ డీఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఈ మల్లిక గౌతమ్ బిడ్డ మాత్రం కాదు, ఈ రమ్య కేశవ వాళ్ళ బిడ్డ మాత్రమే, వాళ్ళకే చెందుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ, గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ కూడా, ఏంటి రిపోర్ట్ ఇలా వచ్చింది, తను ఎలా మా బిడ్డ అవుతుంది, గౌతమ్ బిడ్డే కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈ డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం నేను చెప్పవలసింది చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా తల్లిదండ్రులు వీళ్ళిద్దరే అన్న విషయం అందరికీ తెలిసింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వైపు చూసి, అదేంటి ఇప్పుడు శిక్ష కూడా విధించాలి కదా, ఈ గౌతమ్కి కొరడా దెబ్బలు విధిస్తారు కదా మీరు, ఆ కొరడా దెబ్బలు కొట్టించి ఊరు బహిష్కరణ చేయండి అని చెప్పేసి అయితే గౌతమ్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం, మీరు ఆ శిక్ష విధించాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన కూతురు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, సరే మీరు ఏ శిక్ష విధించినా సరే విధించండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ, కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే గౌతమ్ని కొరడా దెబ్బలు కొడుతూ ఊరు బహిష్కరణ చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.